పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 సువిశాల విశ్వ ఆరంభం. విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం. విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం. విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిసెస్ కె విజయానంద్ గారు మరియు తబితా గారు. వారు కోదాడ, సూర్యాపేట డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమార్తె మాన్విత బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారు. వారి బిడ్డల ఆరోగ్యం కొరకు, ఆలన్ రాజు కుమారుడు మరియు కుమార్తె మాన్విత భవిష్యత్తు కొరకు, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు, వారికి ఆర్థిక స్థిరత్వం కొరకు, అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు, వారు నూతన వ్యాపారం, మెడికల్ వ్యాపారం ప్రారంభించబోతున్నారు. దాని అభివృద్ధి కొరకు అన్ని సానుకూలంగా ఉండాలని దేవుడికి ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు విజయానంద్ గారిని, తబితా గారిని, ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకున్న మాన్వితాని, అదేవిధంగా వారి కుమారుడు ఆలన్ రాజ్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. వారి జీవితాలు ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మలను పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చినందుకై ప్రభువారిని నిండు హృదయంతో నేను స్తుతిస్తున్నాను. నా మట్టుకు నేను ఎంతో ధన్యుడను. ఎందుచేతననగా మిమ్మలను పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, మిమ్మలను పలకరించడంతో పాటుగా దేవుని వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని కూడా ఇచ్చారు. మీకంటే నాకు ఎక్కువ తెలుసని కాదు, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువారు నాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకై నేను ప్రభువారిని మరొకసారి స్తుతిస్తున్నాను. ఈ రీతిగా దేవుని వాక్యం చుట్టూ చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించటం మన యొక్క జీవితాల్లో ధన్యతని గ్రహించాలని నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో అందరూ బాగా ఉన్నారు కదూ? ఏం బాగు అంకిల్, నాకు పెండ్లి అయిన రోజు నుండి నా అత్తమామలు వేధిస్తున్నారు, ఆడబడుచులు వేధిస్తున్నారు. ఆయన కూడా మొదట్లోంచి నన్ను సమంగా అర్థం చేసుకోవడం లేదు. కష్టాలు కష్టాలే అన్న రీతిగా మీరు వాపోతున్నారమ్మా, విచారిస్తున్నారమ్మా. దయచేసి మీరు ఓపిక పట్టుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా ఏది ఆలోచించవలసి వచ్చినా వివాహానికి ముందు ఆలోచించాలి. వివాహానికి ముందు చాలాగా ఆలోచించాలి. వివాహం అయిన తరువాత వివాహ వ్యవస్థలోనికి మీరు ప్రవేశించారు కాబట్టి ఆ వివాహ ప్రమాణాలకు దేవునికి నమ్మకంగా ఉండాలి అని నేను ప్రత్యేకంగా మీకు సలహా ఇస్తున్నాను. దేవుడు మనకెంతో మేలు చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకూడదు. కాబట్టి దేవుడు చూచిన మేలుకు ప్రతిగా ఆ కృతజ్ఞతా స్వభావాన్ని కనబర్చాలని మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా యవ్వన బిడ్డల కొరకు, ముఖ్యంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆడబిడ్డలారా, తొందరపడవద్దు, దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మీరు మీ తల్లి గర్భాల్లో పిండాకృతి కాకమనిపే మీ భాగస్వామిని నిర్ణయించాడు. ఆ నిర్ణయం మేరకే మీకు వివాహం కావడం మీకు ఆశీర్వాదకరమని నేను మీకు హెచ్చరిస్తున్నాను.
చాలామంది యవనస్తులు వారి శరీర ఉద్రేకాలను బట్టి తొందరపడి ఆయా పొరపాట్లు చేస్తున్నారు. తద్వారా ఎన్నో నష్టాలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. అటువంటి నష్టాలకు ఈ యొక్క బైబిల్ సమయం శ్రోతలు కానీ వీక్షకులు కానీ గురి కాకూడదు అనేది మా యొక్క ప్రగాఢమైన వాంఛ. యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటున్న ప్రియులందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి అనేది నా యొక్క కోరిక, మా యొక్క ప్రార్థన. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. కాలమంత నీది కాదు, కళ్ళు తెరువరా, కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా, కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా. ఆరని అగ్నిలో మలమల మాడిపోదువు, ఆరని అగ్నిలో మలమల మాడిపోదువు. తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా. కళ్ళు ఉండి అంధుడా, ఎంతవరకు నీ తండ్రిని ఏడ్పింతురా, ఎంతవరకు నీ తండ్రిని ఏడ్పింతురా. ఏడ్చే రోజు వచ్చు వరకు కళ్ళు తెరువవా, ఏడ్చే రోజు వచ్చు వరకు కళ్ళు తెరువవా. కదలిపోతుందిరా కాలము నీకు, కదలిపోతుందిరా కాలము నీకు. కఠినమైన అగ్నిలో కాలిపోదువు, కఠినమైన అగ్నిలో కాలిపోదువు. కళ్ళు ఉండి అంధుడా, కానలేని మనుజుడా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. పాపముల చేతను అపరాధముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుని యేసు ప్రభు వారి ద్వారా మీరు మమ్మలను బ్రతికించారు. బ్రతికించటం మాత్రమే కాకుండా రాజులైన యాజక సమూహంగా మీ సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన వంశముగా మీరు మమ్మలను అంగీకరించినందుకై వందనాలు. నీ కుమారునితో కలిసి రాజ్యాన్ని పంచుకోవడానికి, పరిపాలించడానికి మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దాని కొరకై భూలోకంలో సంఘంగా మమ్మల్ని సిద్ధపరుస్తూ, పెండ్లి కుమార్తెగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇంకా ఎంతమంది అయితే ఈ అనుభవంలోనికి రాలేదో వారి కొరకై ప్రత్యేకంగా భారంతో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ క్రీస్తు యేసునందు ఈ ప్రయాస వ్యర్థం కాకున్నట్లు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభు. అనేకులు రక్షింపబడటానికి సహాయపడమని అడుగుతున్నాం ప్రభువా. ప్రత్యేకంగా ఈ సమయంలో అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. కనికరించండి, కృప చూపించండి. మా ప్రియ చెల్లెండ్రు విధవరాండ్రు కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. వారిని కనికరించండి, ఆదరించండి, ధైర్యపరచండి ప్రభువా. ఆడబిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు ఆలస్యం కావడం ద్వారా నిస్పృహ నిరాశలతో ఉన్నారు. వారికి సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. యవన కాలంలో వారి యవనత్వాన్ని వృధాగా పాడు చేసుకోకున్నట్లు మీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు పాడు చేసుకోకున్నట్లు, దుష్ట స్నేహాలు పట్టుకున్నట్లు మీ కృపా కాపుదల మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వినడానికి, చూడడానికి వచ్చిన ప్రతి బిడ్డను నిండారుగా దీవించమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారా?
బైబిల్ తెరవండి. ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో అనేక సత్యాలు గుప్తమై ఉన్నాయి. అనేక పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ అధ్యాయంలో రాసి పెట్టాడు. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడో ఆయన మాట ప్రకారం జీవించటానికి వాక్యం వింటూనే ఒక నిర్దిష్టమైన తీర్మానంలోనికి రావాలని మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6వ వచనాన్ని ముందుగా చదువుతాను. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీ యొక్క జీవితంలో నేత్రాశ, జీవపుడమ్మము, శరీర ఇచ్ఛ చాలా ఎక్కువైన రీతిలో పనిచేసినట్లుగా మనము గ్రహించాలి. ప్రియులరా, ఆమె తింది, ఆమె తిన్నదానితో పాటుగా తన భర్త కూడా ఇచ్చింది. అప్పుడు భర్త అడగవలసి ఉంది, అరే ఈ పండు ఎందుకు కోసావు, ఎందుకు తిన్నావు, దేవుడు తినవద్దు అన్నాడు కదూ, ఎందుకు తిన్నావు అని వారించటానికి బదులుగా అతడు ఏమి చేశాడు అనగా అతడు కూడా తినెను. గమనించాలి, దేవుని మాట కంటే తన భార్య మాటకు ఎక్కువ అతడు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము చూస్తాం కదూ. ప్రియులరా, ఈ దినాల్లో కూడా అదే రీతిగా జరుగుతుంది. కొంతమంది భర్తలు దేవుని కంటే భార్యను సంతోషించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. భార్యను సంతోషపరచకూడదు అనేది నా యొక్క ఉద్దేశం కాదు. ప్రాథమికంగా దేవుని యొక్క ఉద్దేశం అసలే కాదు. భార్య భర్తలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కానీ దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ఈ స్త్రీ ఖాతరు చేయలేదో, లెక్క చేయలేదో, ఆదాము హెచ్చరించవలసి ఉండింది. కానీ అతడు హెచ్చరించలేదు సరిగదా, అతడు కూడా ఆ పాపంలో పాలువాడైనట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ పండును వారు తిన్నారో 7వ వచనం, అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని. ఎంత దుస్థితి వారి యొక్క జీవితాల్లో కలిగింది అండి. అంతకు ముందు కూడా వారు దిగంబరులే. కానీ ఆదికాండము 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగగా ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం. నేను ఇదివరకే చెప్పాను అండి, ఇది పరిశుద్ధమైన దిగంబరత్వం. ఆ దిగంబరత్వంలో వారికి సిగ్గు అనేది ఏమో తెలియలేదు అండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వారు తిరస్కరించారో, ఆజ్ఞాతిక్రమము చేశారో, ప్రియులరా, జరిగింది ఏమిటనగా వారు దిగంబరులు అని తెలుసుకున్నారు, సిగ్గుపడ్డారు. వెంటనే వారు దిశమలను కప్పుకోవడానికి చేసింది ఏమిటి అనగా వారు పరిగెత్తారు, దగ్గరలో ఉన్న అంజూరపు ఆకులు కోసుకున్నారు, అంజూరపు ఆకులను కుట్టి కచ్చడములుగా చేసుకుని తమ దిశమలను కప్పుకున్నారు. ఎంత విచారకరమైన సంగతి! పరిశుద్ధ దిగంబరత్వం పోయి వారి జీవితాలలో పాపమును గూర్చిన సిగ్గు ఏర్పడినట్లుగా గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, వారు కచ్చడాలు చేసుకున్నారు. గత రోజు నేను చెప్పాను, ఆ పచ్చటి కచ్చడాలు ఎంతవరకు పచ్చగా ఉంటాయి? పచ్చగా ఉన్నవి ఎండిపోవా? ఎండిపోయినవి రాలిపోవా? గ్రహించాలి. యవన కాలంలో పాపంలో జీవిస్తున్న నా యవన బిడలరా, మీ యవనత్వం ఎంతకాలం ఉంటుంది? ఈ యవనత్వము వాడిపోదా? ఈ యవనత్వము తగ్గిపోవడం ద్వారా శరీరము బలహీనం కాదా? ఈ యవనత్వం తగ్గిపోవడం ద్వారా వయసులో పెరుగుతుండగా వృద్ధాప్యం రాదా? ఆలోచించాలి. వీరు చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటనగా వెంటనే, దేవా మేము పొరపాటు చేసాం నాయనా, మమ్మల్ని క్షమించు ప్రభు అనడానికి బదులుగా, దేవునిపై ఆధారపడటానికి బదులుగా కచ్చడాలపై ఆధారపడ్డారు. ఇది నాలో కూడా చాలామంది దేవుని మీద ఆధారపడటానికి బదులుగా వారికున్న పేరు ప్రఖ్యాతుల మీద,
డబ్బు మీద, మేడల మీద, ఆస్తిపాస్తుల మీద ఆధారపడుతున్నారు. ఇవి ఎంతకాలమో బాబు, ఎంతకాలమో అమ్మా, నిత్యము ఉండే ఆ ప్రభు యొక్క సన్నిధిని కోరుకొనుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనెను. ప్రియులరా, చల్లపూట మీరు గమనించాలి. ఆయన మధ్యాహ్నం రాలేదు, ఆయన రాత్రి జాముల్లో రాలేదు. చల్లపూట ఆహ్లాదకరంగా ఉండే సమయంలో దేవుడు వారిని దర్శిస్తూ ఉన్నట్లుగా గమనించాలి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ యవన బిడ్డలారా, దేవుని యొక్క సాన్నిధ్యము చల్లని పూట వంటిది, ప్రసన్నమైనది. దయచేసి గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపులోని మాధుర్యత, ఆయన స్వరములోని పరిశుద్ధత ఆ వ్యక్తులు గమనించాలి. అక్కడ మనం చూసినట్లయితే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విన్నారు అండి. ఇదివరకు దేవుడైన యెహోవా స్వరము విన్న వెంటనే దేవుని దగ్గరికి వచ్చి వారు ముగ్గురు పరిశుద్ధమైన సహవాసం చేస్తూ సంతోషిస్తూ కాలాన్ని గడిపేవారు. ఎప్పుడైతే వారు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వారి దిశమలను కప్పుకోవడానికి కచ్చడాలను ఉపయోగించారో దేవుని యొక్క సన్నిధి వారికి దూరమైపోయింది. యెహోవా స్వరం వినడానికి వారు భయపడ్డారు. ప్రియులరా, యెహోవా స్వరంలోని మాధుర్యత గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనెను. దేవుడు న్యాయవంతుడు. ప్రియులరా, వారు పండు తిన్నారు. వారు పండు తిన్న వెంటనే ప్రేమామయుడు కాబట్టి ఆయన ప్రేమతో వారి దగ్గరికి వచ్చారు అండి. ఆయన ప్రేమామయుడు. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తాడు అండి. ఆయన ప్రేమలో ఏ విధమైన మార్పు లేదు. నీవు తప్పు చేసినా నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పాపములో జీవిస్తున్నా నువ్వు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఆయన ప్రేమామయుడు, దాంతో పాటుగా న్యాయవంతుడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోద్దు. ఆయన న్యాయ లక్షణమే చూపి ఉండకపోతే ఏమని ఉండేవారు? ఆయన పాపంతో రాజీ పడుతున్నాడు అని అంటారేమో. పాపంతో రాజీ పడకుండా దేవుడు ఏమి చేశాడు అనగా మనము చదువుతాము అండి. వారిని ఏ రీతిగా ఆయన నిందించాడో, ఏ రీతిగా శపించాడో ముందుగా మనం చూస్తాము. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఈ దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోవాలి. ఆదాము అవ్వల స్థానంలో నీవు నేను మనం ఉంటే ఎంత భయంకరమైన రీతిగా ఉంటుందో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సాతానుడు చెప్పింది ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే అతడు సంపూర్ణంగా అబద్ధం ఆడలేదు అండి. సగం నిజం చెప్పాడు, సగం అబద్ధం చెప్పాడు. సాతానుడు ఎప్పుడు కూడా ఈ రీతిగానే చెబుతాడు. పూర్తిగా అబద్ధం చెప్పడు. పూర్తిగా అబద్ధం చెప్తే వీడు మోసం చేస్తున్నాడేమో అని అనుకోవడానికి అవకాశం ఉంది. సత్యాన్ని అబద్ధాన్ని కలిపి చెప్పి మానవులను మోసం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనినో. ఎప్పుడైతే వారిద్దరూ పండు తిన్నారో వారు ఆత్మీయ మరణాన్ని పొందారు. వారు సృజించబడినప్పుడు ఏ విధమైన మరణానికి వారు గురి కాలేదు అండి. మరణం అంటే ఎడబాటు అని గ్రహించాలి. మొట్టమొదటిగా వారు చిరంజీవులుగా ఉన్నారు. పాప ఫలితంగా వారు మరణానికి గురి అయ్యారు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఈ సమయంలో అసలు పాపం అంటే ఏమిటి? పాపానికి నిర్వచనాలు దరిదాపు 5 ఉన్నాయి బైబిల్లో.
నేను వరుసగా చెబుతాను, రాసుకోవలసిన వారు రాసుకోనండి. ఆజ్ఞాతిక్రమమే పాపం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. దేవుడు ఈ పండు తినవద్దు, ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను అతిక్రమించారు. తద్వారా ఈ లోకంలోనికి వారు పాపమును తీసుకుని వచ్చినట్లుగా గ్రహించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం, నెంబర్ 1. నెంబర్ 2, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ను వారు నాతో కలిసి చూడండి. రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు 14వ అధ్యాయము 23వ వచనం చివరి భాగం. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. కాబట్టి దేవుడు ఈ పండును తినవద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి, సంపూర్ణమైన నమ్మిక ఉంచాలి. సాతానుడు కాదు, ఎవరొచ్చి చెప్పినా ఇంకా దేవుని మాట కాబట్టి దాని యందు తూచా తప్పని విశ్వాసం ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. ఈ లోకంలోనికి వారు పాపాన్ని తీసుకుని వచ్చింది ఏ రీతిగా అనగా ఆజ్ఞను అతిక్రమించారు. ఇది నమ్మాలి అన్న మాటను నమ్మకుండా వారు స్వయిష్టాన్ని నెరవేర్చారు. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. 3వది ఏమిటి అనగా మూర్ఖుని యోచన పాపం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడండి. మూర్ఖుల వలె వారు ప్రవర్తించారు. దేవాది దేవుడు వారికి చెప్పాడు అండి, ఆజ్ఞాపించాడు అండి. తన సొంత హస్తాలతో ఏ మానవుణ్ణి ఆయన చేశాడు, ఆ మానవుడు దేవుని యొక్క మాటను అతిక్రమిస్తే అతడు మూర్ఖుడు కాకపోతే ఏమవుతాడు అండి? మూర్ఖుని యోచన పాపం. మనం మన యొక్క జీవితాల్లో ఎన్నడూ కూడా మూర్ఖమైన రీతిగా జీవించడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది మూర్ఖుల వలె ప్రవర్తిస్తారు. నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటారండి. 4 కాళ్ళు రా బాబు అని అంటే వారు వెండ్రే. మూర్ఖుని యోచన పాపము అని సెలవిస్తుంది. 4వది ఏమిటనగా సకల దుర్నీతియు పాపం. నీతిమంతుడైన దేవుడు వారికి పండు తినవద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ పండును తిన్నారో దుర్నీతితో వారు జీవించారు. సకల దుర్నీతియు పాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం రాసుకున్నారు కదూ. చివరిది 5వది ఏమిటి అనగా మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయకుండుట పాపం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాటను ఎప్పుడైతే అతిక్రమించారో పాపము వారిలో ప్రవేశించింది. ఈ పాప ఫలితం ఏమిటి అనగా దేవుని యొక్క సాన్నిధ్యానికి రాకుండా వారు దాగుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాము అండి. వారు దాగుకొనగా దేవుడు ఊరుకోలే. 9వ వచనం. దేవుడని యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఆదాము దాక్కోవాలని ప్రయత్నం చేశాడు. దాక్కోగలడా? మీరు చెప్పండమ్మా, మీరు చెప్పండి బాబు. ఇదే తలంపు కీర్తనాకారుడైన దావీదు మహారాజు తన కీర్తనలో ఈ రీతిగా వ్రాశాడు అండి. 139వ కీర్తన బైబిల్ వారు చూడండి. 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను 12వ వచనం వరకు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనిను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినాను. అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకునను. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా ప్రియులరా, దావీదు తన యొక్క జీవితంలో దాగుకోవాలి అనుకున్నప్పటికీ నేను దాగలేను. ఆదాము దేవుని యొక్క సాన్నిధ్యంలోంచి దాక్కునాలని ప్రయత్నం చేశాడు. దాక్కునగలడా? దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాము అండి. దేవుడని యెహోవా
ఆదామును పిలుస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇంతవరకు నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో, నీ జీవితము ఏ స్థాయిలో ఉన్నదో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవిత విధానము ఏ రీతిగా ఉందో నీవు ఆలోచించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. యోనాను దేవుడు పలానా చోటికి వెళ్ళమని చెప్పాడు అండి. నినివే పట్టణాన్ని గూర్చి, దాని దుర్గతను గూర్చి వెళ్ళి ప్రకటించయ్యా అని యోనాకు చెబితే యోనా ఇంకొక మార్గం గుండా వెళుతూ ఉన్నట్లుగా చూస్తాం. దానికి ఫలితాన్ని యోనా గ్రహించాడు అండి. ఈ రాత్రి సమయంలో అదే దేవుని స్వరము నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యానికి నువ్వు దూరంగా పారిపోతున్నావు. దేవుని యొక్క వాక్యము నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు భయపడి దాక్కుంటున్నావు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, దేవుని యొక్క స్వరము మాధుర్యమైనది. దేవుని యొక్క స్వరము ప్రేమతో కూడినది. ఈ రాత్రిలో ఆ ప్రేమ స్వరము, ఆ పరిశుద్ధమైన స్వరము నిన్ను పిలుస్తూ ఉంది. ప్రభు యొక్క సన్నిధానానికి ఉన్న పాటున రమ్మని నేను మనవి చేస్తున్నా. ఈ మొదటి ఆదాము దేవుని యొక్క సాన్నిధ్యంలోంచి పారిపోతున్నాడు, కానీ దేవుని యొక్క సన్నిధానంలోంచి ఆ కుడి రొమ్మున ఆనుకున్న తన కుమారుడైన యేసు ప్రభువారు భూలోకంలోనికి తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. ఆయన రక్తము నిన్ను పిలుస్తూ ఉంది. ఈ మాట నీవు గమనించాలి. ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కుంటున్నాను ప్రభువా, నేను పాపంలో జీవిస్తున్నాను నాయనా, నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా నా ప్రతి పాపపు డాగును కడిగి పవిత్రపరచుమని హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో వేడుకునమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా మనస్సు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.